అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జన్మతా పౌరసత్వం పైన కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. అయితే ఆయన 47వ అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసి మొదటి సంతకాలకు సంబంధించి కొంత చర్చనీయాంశంగా మారింది. మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఆయన తీసుకున్న నిర్ణయంలో జన్మతా పౌరసత్వం కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఇంతకీ జన్మతా పౌరసత్వం అంటే ఏంటి అని అంటే, ఉదాహరణకి నేను మీకు చెప్పదలుచుకున్నాను ఈ విషయం, ఎందుకంటే పదే పదే అంశానికి చెప్తున్నారు, కానీ జన్మతా పౌరసత్వం అంటే ఏంటి అనే క్వశ్చన్ కూడా మీలో బహుశా రేస్ కావచ్చు. సో ఇక్కడ భారతదేశంలో ఎవరైతే జన్మిస్తారో, అది విదేశీయులు వచ్చి జన్మించినా కూడా ఇక్కడ భారతదేశ పౌరసత్వం అనేది ఎలా అయితే ఇస్తూ ఉంటారో అదే రకంగా అటు అమెరికాకు వెళ్ళిన వారికి సంబంధించిన విషయంలో కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. ఇది ఏకంగా అక్కడ నిర్ణయమో లేదంటే ఇంకేరొచ్చిన విషయం ఏమి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం ఏం కాదు. రాజ్యాంగ సవరణ 14 ప్రకారంగా అక్కడ ఏ విదేశీయులు వచ్చినా, అక్రమంగా వచ్చినా, వలసదారులుగా వచ్చినా, అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ సంపాదించినా, గ్రీన్ కార్డ్ ద్వారా అక్కడ ఉంటున్నా కూడా మీకు అక్కడ పిల్లలు పుడితే అక్కడే వలసలకు అతీతంగా వలసేతరులైనా, వలసకు వచ్చిన వారైనా, ఇంకెవరైనా అక్కడ పిల్లలు పుట్టారు, అక్కడే జన్మించారంటే అక్కడి పౌరసత్వమే, అమెరికన్ పర్మనెంట్ పౌరసత్వాన్ని లభిస్తుంది ఆ పిల్లలకి. అయితే ఈ విషయం పైన డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆయన అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో ఆయన తీసుకున్న నిర్ణయంలో ఇది చాలా కీలకం. ఏంటంటే జన్మతా పౌరసత్వాన్ని రద్దు చేయడమే. అయితే ఈ విషయం పైన ఎక్కడైతే డెమోక్రట్లు అక్కడ రాష్ట్రాల్లో గెలిచారో, సుమారుగా 22 రాష్ట్రాల్లో డెమోక్రట్లు గెలిస్తే ఆయా రాష్ట్రాల నుంచి సుమారుగా 5 పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి. అయితే మొన్నిటీవలే సియోటల్ కోర్టు కూడా ఈ పిటిషన్ల పైన చాలా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే జన్మతా పౌరసత్వానికి ఫిబ్రవరి 19న డెడ్ లైన్ విధించారు ఆయన. ఫిబ్రవరి 19 లోపు ఎవరెవరైతే పిల్లలు ఇక్కడ జన్మిస్తారో, అమెరికాలో జన్మిస్తారో వారికి మాత్రమే పౌరసత్వం ఉంటుంది. ఆ తర్వాత జన్మించిన అక్కడ పౌరసత్వం ఉండకపోవచ్చు, ఉండదు అని నిర్ణయం తీసుకుంటూ ఆయన చాలా సంచలనమైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సంతకం చేశారు. సో ఈ నిర్ణయం పైన సియోటల్ కోర్టు చాలా సంచలనమైన తీర్పులు వివరించింది. ట్రంప్ను తప్పుపడుతూ తాత్కాలికంగా ఈ యొక్క నిర్ణయాన్ని నిలిపివేయాల్సిందిగా సియోటల్ కోర్టు ఆర్డర్ జారీ చేసింది. అయితే ఫిబ్రవరి 19 లోపు తమ పిల్లలు ఇక్కడ పుట్టాలని చెప్పి చాలామంది కూడా, దాంట్లో చాలా ముఖ్యంగా భారతీయులు కూడా ఉన్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వలసలు వెళ్ళి ఉద్యోగరీత్యా ఇంకా ఇతరాత్ర రీత్యా అక్కడ వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తమ పిల్లలు ఇక్కడ కనుక జన్మిస్తే వారికి కూడా ఇక్కడ పౌరసత్వం దొరుకుతుందనే ఒక ఆలోచనతో ఉన్న వారందరూ కూడా కొంత నెల తర్వాత నార్మల్ డెలివరీ అవుతారు, పిల్లలకు జన్మనిస్తారన్న వ్యక్తులు కూడా చాలామంది సిసెక్షన్కి వెళ్ళారు. సర్జరీ చేసి పిల్లల్ని తీసుకునేందుకు ముందుకు వెళ్ళారు, ప్రాణాలకు సైతం తెగించారు. ఎందుకంటే ఆ ఫిబ్రవరి 19 దాటిన తర్వాత పిల్లలు పుట్టినా కూడా వారికి అక్కడ జన్మతా పౌరసత్వం లభించరు. దీంతో వారు కూడా ఒక వలస వ్యక్తిగానే ఉండాల్సి వస్తుంది. ఈ నిర్ణయం మేరకే చాలామంది కూడా ఆందోళన చెంది భయపడిపోయి సెక్షన్కి వెళ్లాల్సి వచ్చింది, సిజేరియన్ చేసుకొని పిల్లల్ని కనాల్సి వచ్చింది. చాలామంది ఆ ధైర్యం కూడా చేశారు, ప్రమాదం అని తెలిసి కూడా ఆ ప్రాణాలను కూడా తెగించి ముందుకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు నేను ఎందుకు మళ్ళీ ఈ వార్త చెప్తాను, ఇదివరకు చెప్పిన వార్తే కదా అని మీకు కొంత ఆశ్చర్యం వేయొచ్చు. దీంట్లో మరోసారి డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే, సుప్రీంకోర్టుకు వెళ్తాము, ఎలాగైనా తమకు అనుకూలంగా తీర్పు వస్తుంది, అయితే ఇక్కడ స్లేవ్స్ బానిసల పిల్లలకు మాత్రమే ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలనే ఒక ఆలోచన దృష్ట్యా అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ బానిసలకు సంబంధించి కూడా ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఆ నిర్ణయం అక్కర్లేదు, దాన్ని పక్కన పెట్టాల్సిందే అంటూ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే ఈ నిర్ణయాన్ని అమలు పరుస్తాను, చాలా కరాఖండిగా చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 19న ఈ యొక్క డేట్ నిర్ధారించారు కాబట్టి అంతకు ముందుగానే సుప్రీంకోర్టుకు వెళ్ళి దీనికి అనుకూలంగా తీర్పు తీసుకొస్తారైనా చాలా కరాఖండిగా చెప్పుకొచ్చారు. సరే అని ఏం మాట్లాడిన ఈ విషయాన్ని ఉద్దేశించి మనం విందాం. I think so, yeah. Look, birthright citizenship was, if you look back when this was passed and made, that was meant for the children of slaves. This was not meant for the whole world to come in and pile into the United States of America, everybody coming in and totally unqualified people with perhaps unqualified children. This wasn't meant for that. This was meant, when it was originally done, for the children of slaves. And that was a very good and noble thing to do, and I'm in favor of that 100%. But it wasn't meant for the entire world to occupy the United States. So you don't see it requiring a constitutional amendment that would be... I just think that we'll end up winning that court in the Supreme Court. I think we're going to win that case.
and I look forward to winning it. This has been going on. We're at that level. We're the only country in the world that does this. There's no other country at this level. There's no other country in the world that does it. It's crazy. I think so. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎటువంటి నిర్ణయం లేదు, కేవలం అమెరికాలో మాత్రం అమలవుతోంది. ఇది రాజ్యాంగానికి అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో బానిసల పిల్లలకు మాత్రమే జన్మతా పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారంగా అప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ వర్తిస్తోందని అంటే కొంత ఆశ్చర్యం వేస్తోంది. దీన్ని డెఫినెట్గా తొలగించాల్సిందే. ప్రపంచంలో ఏ దేశంలో అమలు కానటువంటి ఆ నిబంధన మన దగ్గర ఎందుకు అమలు కావాల్సి వస్తోంది? వలసలకు అతీతంగా మనం ఎందుకు వాళ్ళకి జన్మతా పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది? నేను సుప్రీంకోర్టుకైనా వెళ్ళి డెమోక్రాట్లు పిటిషన్లు వేసి ఈరోజు సియాటిల్ కోర్టు నిర్ణయంతో దీన్ని కొంత తాత్కాలిక నిలిపివేయవచ్చు. కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నేను ఈ నిర్ణయాన్ని తిరిగి పునరుద్ధరిస్తాను, ఈ యొక్క రద్దు విషయాన్ని మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను, రద్దు చేయాల్సిందే అంటూ కరాఖండిగా ట్రంప్ చెప్పుకొచ్చారు. దీంతో చాలా మంది భారతీయులే కాదు, విదేశాల నుంచి వెళ్ళిన వారంతా కూడా, అమెరికాలో సెటిల్ అయిన వారంతా కూడా కొంత ఆందోళన పడుతున్నారు. వలసలకు అతీతంగా ఈ జన్మతా పౌరసత్వాన్ని రద్దు చేయడం విషయం పైన ట్రంప్ పైన చాలా మంది కొంత మండిపడుతున్నారు. కానీ ఏం చేయలేం, అది మన దేశం కాదు. అక్కడ తీసుకున్న నిర్ణయం మేరకి అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే. సో ఆ నిర్ణయం పైన ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు, దాన్ని రద్దు చేసి తీరాల్సిందే అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి ఈ విషయం పైన సుమారుగా ఇప్పటికిప్పుడు అమెరికాలో మనం గతంలో మాట్లాడుకున్నాం, సుమారుగా కొన్ని లక్షల కుటుంబాలు ఈ విషయం పైన కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సుమారుగా మనకున్నటువంటి సమాచారం మేరకు 3000 మంది తమ పిల్లలు ఇంకో నెల రోజుల తర్వాత డెలివరీ కాబోతున్నారు. ఆల్రెడీ సర్జరీ కోసం సిద్ధపడి ప్రాణాలకు తెగించి అక్కడికి వచ్చేసారి. కానీ సియాటిల్ కోర్టు కొంత నిర్ణయం తీసుకొని తాత్కాలికంగా నిలిపివేయడంతో వారంతా కూడా వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఇది భారతీయులకు కూడా బిగ్ షాక్ అని చెప్పొచ్చు. చాలా మంది ఉద్యోగరీత్యా అక్కడ బతికేందుకు వెళ్ళినటువంటి అందరూ కూడా అక్కడ తమ పిల్లలకి జన్మనిస్తే కొంత అక్కడ పౌరసత్వం లభిస్తుందని చెప్పి ఆశించే వారందరూ కూడా ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం పైన కొంత అందరినీ కలవరపాటు గురి చేస్తోంది, అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఒకసారి ఈ ట్రంప్ నిర్ణయం పైన మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది? అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి చివరిగా మళ్ళీ ట్రంప్ ఏం మాట్లాడారో విందాం. ఈ జన్మతా పౌరసత్వం పైన సుప్రీంకోర్టుకు వరకు వెళ్తానంటూ ఆయన చాలా కరాఖండిగా చెప్తున్నారు. ఆయన మాటలను విందాం, ఆయన ఏం చెప్తున్నారు అనేది. I think so, yeah. Look, birthright citizenship was, if you look back when this was passed and made, that was meant for the children of slaves. This was not meant for the whole world to come in and pile into the United States of America, everybody coming in and totally unqualified people with perhaps unqualified children. This wasn't meant for that. This was meant, when it was originally done, for the children of slaves. And that was a very good and noble thing to do, and I'm in favor of that 100%. But it wasn't meant for the entire world to occupy the United States. Do you see it requiring a constitutional amendment that would be? I just think that we'll end up winning that court in the Supreme Court. I think we're going to win that case, and I look forward to winning it. This has been going on. We're at that level. We're the only country in the world that does this. There's no other country at this level. There's no other country in the world that does it. It's crazy.